నచ్చని వాళ్ల గురించి ఆలోచించడం కంటే నచ్చే పని చేసుకుంటూ వెళ్లిపోవడం మంచిది అంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మేరకు అభిమానులకి ఇదే సూచన చేశారు అల్లు అర్జున్. హైదరాబాద్ లో ఒక హోటల్లో అల్లు అర్జున్ తన అభిమానులను కలిశారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా కొన్ని కీలక కామెంట్స్ చేశారు అల్లు అర్జున్. ఈ రోజు తానిక్కడ ఉండడం చాలా గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మనకు నచ్చని వాళ్ల కోసం మన డబ్బు ఖర్చు పెడతామా? లేదు కదా. అలాగే మనకు నచ్చని వాళ్ల కోసం మన సమయం, డబ్బు, శక్తి ఎందుకు ఖర్చు చేయాలి? సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై స్పందించడం కంటే ఆ సమయాన్ని మీ సొంత ఎదుగుదల కోసం ఉపయోగించుకోండి అంటూ ఆయన ఫ్యాన్స్ కు వివరించారు. నేను ఫ్యాన్స్ కలిసినప్పుడు ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్దాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అక్యూజేషన్ ఇలాంటి అకేషన్ జరిగినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవడో నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు రైట్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ లో చేసిన కామెంట్స్ అవి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, హీరోలు ఎలా ఉన్నా కానీ అభిమానులు ఒకళ్ళనొకళ్ళు ఫైట్ చేసుకోవడం, లేకపోతే ఆపోజిట్ హీరోని ట్రోల్ చేయడం అనేది సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఆ కాంటెక్స్ట్ లోనే అల్లు అర్జున్ ఈ కామెంట్స్ చేశారా, లేదంటే ఇటీవలి కాలంలో ఏమన్నా ఇలాంటి ఒక పెద్ద ఫైట్, ఆన్లైన్ ఫైట్ లాంటిది జరిగిందా? ఏంటి మీ దగ్గర ఉన్న వివరాలు? ఎస్ బిందు, ఈ రోజు ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ అభిమానుల సక్సెస్. అందులో అభిమానుల మీట్ లో దాదాపు 600 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు. అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి మిగతా ఇతర ప్రాంతాల నుంచి కూడా మొత్తం ఒక 600 మంది డెలిగేట్స్ ఇక్కడ పాల్గొన్నారు, వాళ్ళ అభిమానులు. అయితే ఈ అభిమానులతో ముఖ్యంగా ఆయన చాలా హుందాగా, చాలా హుషారుగా, చాలా అందరితోటి ఫోటోలు దిగుతూ పేరు పేరున పలకరించడం జరిగింది. ఇలాంటి సమయంలోనే ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మీరు అనవసరమైన ట్రోల్స్ కి భరించబాకండి. ఫ్యాన్స్, అట్లాగే యాంటీ ఫ్యాన్స్, ట్రోలర్స్, హేటర్స్ కి నేను ఒకటే చెప్తున్నాను, అనవసరమైన వాటికి మీరు స్పందించొద్దు. వాటిని పెట్టే వాళ్ళని కూడా, అంటే పోస్టులు పెట్టే వాళ్ళని కూడా ద్వేషించబాకండి. అనవసరంగా మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు. మీ ఎనర్జీని మీకోసం, మీ కుటుంబం కోసం ఖర్చు చేయండి. అంతేగాని ఎవరో చేసిన ట్రోల్స్ కోసం మనం స్పందించాల్సిన అవసరం లేదంటూ కూడా పరోక్షంగా నెగిటివిటీకి దూరంగా ఉండని చెప్పేసి కూడా అభిమానులకు ఆయన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఈ రోజు చేసిన వ్యాఖ్యలు అభిమానులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే మిగతా అభిమానులు కూడా, అంటే ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక చిన్న విషయంలో ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి సంబంధించి దాంట్లో ఒక ఎలిమెంట్ తీసుకొని ఇతర హీరో ఫ్యాన్స్ కూడా వాటి మీద దుమ్మెత్తి పోస్తుంటారు. అంటే ఫ్యాన్స్ టు ఫ్యాన్స్ వార్లు జరుగుతున్న ఇటువంటి తరుణంలో రీసెంట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఎన్టీఆర్ కి సంబంధించి కొందరు మేము సామాజిక సేవ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేశారు. ఇట్లాంటి, అంటే టోటల్ గా మనం చూస్తే ఒక సోషల్ మీడియాలో ఈ రోజు ఏదైతే జరుగుతున్నాయో ఫ్యాన్స్ టు ఫ్యాన్స్, అంటే హీరో టు హీరో ఈ వార్స్ గానీ మనం చాలా అంటే ఒక ఎంటర్టైనింగ్ గా మారిపోయింది. దీని వలన వచ్చేది ఏం లేదు. ముఖ్యంగా సినిమాలకు సంబంధించి నెగిటివిటీ పెరిగిపోతుంది. అందుకని ఇలాంటి ట్రోల్స్ గురించి మీరు అసలు స్పందించొద్దు, వాటికి దూరంగా ఉండండి. ఖచ్చితంగా మీ ఎనర్జీ అనేది మీకోసం ఉపయోగించండి, మీ కుటుంబం కోసం ఉపయోగించండి అని చెప్పడం అనేది నిజంగా చాలా మంది అభిమానులు అయితే సంతోషపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అభిమానులు 600 మందితో పాటు మిగతా వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతుందని, ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ ఇక్కడ జరుగుతుందని తెలిసి కూడా చుట్టుపక్కల దాదాపు ఒక 1000-2000 మంది కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన డెలిగేట్స్ తో ప్రతి ఒక్కరితో కూడా పేరు పేరున వాళ్ళు పలకరించడం, వాళ్ళతో ఫోటోలు దిగడం జరిగింది. నిజంగా ఇక్కడ ఒక ఆనందమైన, సంతోషమైన గడిపారు అల్లు అర్జున్. ముఖ్యంగా అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మా హీరో నెగిటివిటీకి దూరంగా ఉండమన్నారని చెప్పేసి కూడా వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఘనంగా, అంటే గర్వంగా చెప్పుకుంటున్నారని చెప్పుకోవచ్చు. బిందు. ఓకే సతీష్, థ్యాంక్ యూ. నేను ఫ్యాన్స్ కలిసినప్పుడు ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్దాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి ఇలాంటి అకేషన్ జరిగినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవడో నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో.
నేను ఫ్యాన్స్ కలిసినప్పుడు ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.